ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సిట్ విచారణ నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసి నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందంజలో ఉండేలా చేసిన కేసీఆర్ ని వారి కుటుంబాన్ని సిట్ విచారణ పేరుతో ఇబ్బందులకు గురి చేయడం కాంగ్రెస్ పార్టీకి తగదని వెంటనే విచారణ పేరిట నిందలు మోపడం వంటి పనులను మానుకుని రాష్ట్ర పాలనపై దృష్టి సారించాలని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు సురేందర్రావు మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావులను సిట్ పేరుతో విచారించడం కాంగ్రెస్ పార్టీకి తగదని, ఈ పనులు మానుకుని వారు ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రయత్నంలో ఉండాలని, జిల్లాల పరంగా అభివృద్ధిలో ముందున్న జిల్లాలైన సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలను తొలగించడం మానుకోవాలని, కాంగ్రెస్ పార్టీ చేసే ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని, వారికి వచ్చే ఎన్నికలలో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. కార్యక్రమానికి హాజరైన బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణాధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మండలాధ్యక్షుడు సురేందర్రావు, సంతోష్ రావు, సర్వర్ పాషా, మొర్రాయిపల్లి ఉప సర్పంచ్ పల్లె ఆనంద్, ముస్తాబాద్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నట్టయితే ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రజాపాలన అని చెప్పుకొచ్చి అసలు ప్రజలను సుఖ సంతోషాలతో పాలించడం పోయి ఏం జరుగుతుందయ్యా అంటే, ఈరోజు ఏదైతే తెలంగాణ తెచ్చిన మన తొలి ముఖ్యమంత్రి వర్యులు, ఉద్యమ వీరుడు కేసీఆర్ గారి మీద 10 సంవత్సరాలు ఎంత మన ప్రాజెక్టులు కానీ ఇవి కానీ ఎంత డెవలప్ చేసిండు, అటువంటి మచ్చలేని మనిషి మీద ఏదో ఒకంగా ఆయన మీద అభాండం వేయాలని చెప్పి సిట్ మన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఏదేదో ఒకటి ఎక్కడ కూడా అసలు సందు దొరకలేదు. ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కక్షపూరిత వ్యవహారి వల్ల ఫోన్ ట్యాపింగ్ అని కాలయాపన చేసుకుంటూ ఈరోజు ఆ విషయంలో మా ఎమ్మెల్యే కేటీఆర్ గారు అయితేనేం, హరీష్ రావు గారిని అయితేనేం, ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని సిట్ పేరిట ఒక కేసు పెట్టి కాలయాపన చేసుకుంటూ ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారిని విచారించడం చాలా బాధాకరం. అసలు నోటీసులు కూడా ఇవ్వద్దు. ఈరోజు విచారణ చేయడం మా ముస్తాబాద్ మండల పక్షాన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇలా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముస్తాబాద్ మండల కేంద్రంలో రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు గౌరవనీయులు తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి పట్ల ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కేసీఆర్ గారిని ఏ విధంగానైనా, బీఆర్ఎస్ పార్టీని ఏ విధంగానైనా మున్సిపల్ ఎలక్షన్లకి ముందు కొంత ఇబ్బంది పెడుతూ ప్రజలలో ఒక గందరగోళాన్ని సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందాలనుకునేటువంటి కుటిలమైనటువంటి ఒక నీతితో ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. దీన్ని ప్రజలందరూ గమనించాలని చెప్పి కోరుతూ మేము ఈరోజు రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేసినటువంటి సందర్భంలో ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి గౌరవ ముస్తాబాద్ మండల పార్టీ మండల టౌన్ అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మరి సీనియర్ నాయకులు, గతంలో ఇప్పుడున్న వివిధ హోదాల్లో ఉన్నటువంటి మా పార్టీ సర్పంచులు, మాజీ సర్పంచులు అనేక హోదాల్లో పనిచేసి
బీఆర్ఎస్ పార్టీకి గౌరవాన్ని పెంచినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి. ఈరోజు సిరిసిల్లలో రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్లు జరుగుతున్నటువంటి ఈ తరుణంలో బీఆర్ఎస్ పార్టీ పట్ల కాంగ్రెస్ యొక్క వ్యతిరేకమైనటువంటి విధానాన్ని గమనించాల్సిందిగా ముందు కోరుచున్నాను. ఒక టీవీలో ఎట్లయితే సీరియల్స్ వస్తాయో సీరియల్స్ ఎపిసోడ్ మాదిరిగా ముందుగా హరీష్ రావు గారిని, తర్వాత కేటీఆర్ గారిని, తర్వాత సంతోష్ రావు గారిని, ఈరోజు గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారిని సిట్ పేరుతో ఫోన్ ట్యాపింగ్ నేపంతో మరి వారికి నోటీసులు ఇచ్చి గృహంలోనే మరి వారిని ఒక ఇంటరాగేట్ చేసేటువంటి అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుంది. 14 సంవత్సరాలు తెలంగాణ కోసం ఎలాంటి వయలెన్స్ లేకుండా ఉద్యమాన్ని నడిపినటువంటి ఒక వ్యక్తి పట్ల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనతో పాలనలోకి వచ్చి 420 మోసపూరితమైనటువంటి హామీలతో ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి మోసకారి ఈ రాష్ట్రంలో ఎవడైనా ఉన్నారంటే అది కేవలం రేవంత్ రెడ్డి గారని చెప్పక తప్పదు. ప్రజలందరూ ఎలాంటి అబద్ధాలాడి మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది కావచ్చు మేమేం చేసినా నడుస్తుంది, ఎలా పరిపాలించినా నడుస్తుంది అనుకుంటున్నారు, కానీ ప్రజలందరూ గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ మున్సిపల్ ఎలక్షన్లలో నేను సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దయచేసి మేము వినయంతో కూడిన విన్నపాన్ని చేస్తున్నాం. మరి తెలంగాణలో సిరిసిల్ల నియోజకవర్గాన్ని ఒక అభివృద్ధి ప్రాధాన్యం ఉంచినటువంటి కేటీఆర్ గారి పట్ల మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది? మరి ముందుగా సిరిసిల్లను సిద్దిపేటను టార్గెట్ చేసి మొట్టమొదటి మున్సిపల్ ఎలక్షన్లు అయిన తర్వాత 2 జిల్లాలు తీసేసే క్రమంలో ఈ రెండే ముందున్నాయి. ఇవి ప్రజలందరూ గమనించాలి. ఏ ప్రభుత్వమైనా ఒక ప్రభుత్వం అభివృద్ధి చేస్తే దాన్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ పరిపాలన చేస్తుంది. అంటే అభివృద్ధిని చేసే దగ్గర దాన్ని ఆపేసి మళ్ళీ రివర్షన్లో మొదటికి తీసుకురావాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి క్రమంలో అన్ని గ్రామాల ప్రజలు, సమస్త ప్రజానీకం మరి కాంగ్రెస్ వ్యతిరేక పాలన, ప్రజల పట్ల వ్యతిరేక పాలన, రివర్స్ పాలన, మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎక్కడైతే వీళ్ళు అడిగితే మాది ఎక్కడైతే మధ్యలో మానం పోతుంది అనేటువంటి ఒక భయంతో ముందుగాల వాళ్ళే కొట్టకున్న ఎక్కడొక సామెత ఉంది, మొగొడిని కొట్టి ఇదే ముందుగాల మొత్తుకుందట. ఇక కాంగ్రెస్ పరిపాలన పద్ధతి కూడా గట్లే ఉంది. మేము ఏం మాట్లాడకపోతే మా ఇజ్జత్ ఏడో పోతుందో అని చెప్పి అనవసరంగా ఎదురుగోని మీద దుమ్మెత్తిపోయడం లాంటి ఒక చీఫ్ అంటే చిన్న పాలిటిక్స్ చేసుకుంటూ ఇలా ప్రజలను అవహేళన పాలవుతుండ్రు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఒక హెచ్చరిక, మీ పరిపాలనలో ప్రజలందరూ గమనిస్తున్నారు. మీ అబద్ధాలను కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈరోజు అనేకమైనటువంటి ఒక టీవీ సీరియల్స్ మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ పెద్దలపైన ఆక్షేపణీయమైనటువంటి అంశాలను లేవనెత్తుతూ మరి ఈరోజు వరకు మీరు మమ్మల్ని ప్రజల్లో ఏదో రకమైనటువంటి నిందల పాలు చేయాలనేటువంటి మీ కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. మేము ఇంటింటికి తిరిగే క్రమంలో మున్సిపల్లో ప్రజలందరి అభిప్రాయం ఏంటంటే ప్రజల పక్షాన ఉంటాం. ఇది ప్రజలందరూ గమనించాలి. మీకోసమే, ప్రజల కోసమే పుట్టింది బీఆర్ఎస్ పార్టీ, ప్రజల కోసమే మంచి చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో మోసం చేస్తూ ఆ మోసంతో ప్రజలను పాలిస్తుంది తప్ప ప్రజలకు మంచి చేసిన పాపాన ఏ ఒక్కరోజు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో పరిపాలించలేదనేటువంటి విషయాన్ని భారతదేశ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు, ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు గమనించాల్సిందిగా కోరుచు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, ప్రెస్ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.